నమస్కారం SMH న్యూస్ ఛానల్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగగా యాదవ్ సమాజానికి చెందిన అనేక మంది నేతలు కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగబోయిన పవన్ యాదవ్ మాట్లాడుతూ పహల్గాం దాడిలో నిరాయుధ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన పాశవిక చర్యలు ఆందోళన కలిగించాయని తెలిపారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదులను నాశనం చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్ మెట్టు సంతోష్ యాదవ్, జనరల్ సెక్రటరీ సలందరి సాయి కిరణ్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాయని సునీల్ యాదవ్, స్టేట్ జాయింట్ సెక్రటరీ తలసాని శ్రీకాంత్ యాదవ్, సికింద్రాబాద్ అధ్యక్షుడు నందిమల్ల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. ఉగ్రవాదులను ఉగ్రవాదం ఉగ్రవాదం ఉగ్రవాదులను ఉగ్రవాదులను భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం ఉగ్రవాదం ఈ పెహల్గాంలో జరిగిన ఏప్రిల్ 22 తారీఖు ఉగ్రవాదుల దాడి జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ర్యాలీ తీసాము. ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మా ర్యాలీ జరిగింది. సో ఈ ముఖ్యంగా పెహల్గాం ఘటనలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశికంగా దాడి చేసి చాలా ఘోరమైన కార్యక్రమంకి పాల్పడ్డారు. సో దీన్ని తీవ్రంగా మేము యాదవ్ జాయింట్ యాక్షన్ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ మన దేశంలో కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యమత్యమై మన ఈ తీవ్రవాదాన్ని అంతమొందించి మన భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఈ యొక్క ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని, మరణించిన వారి ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూర్చాలని యాదవ్ జాయింట్ యాక్షన్ తరఫున ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి సహకరించిన మా యాదవ్ జాయింట్ యాక్షన్ మెంబర్స్కి మరియు మా బంధుమిత్రులు అతీతంగా మాకు ఈ ఇష్టపూర్వకంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా తరఫున మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. అందరికీ మా వంతు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.